అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. తినవచ్చు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి, చూసేయండి. మేమైతే న్యూ ఇయర్ రోజు ఎక్కడికి వెళ్ళామో, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతున్నామండి. మరొక్కసారి అయితే అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్న కోరికలు అయితే నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగ్ టైం అయితే 7:30 అవుతుందండి. అప్పటికే చూడండి మంచు అయితే ఎంత ఉందో చూస్తున్నారు కదా, చాలా చల్లగా అయితే ఉంటుందండి 7:30 అయినా కూడా. వీడియోలో కనిపిస్తుంది చూడండి, మొత్తం అటు సైడ్ ఉన్నదంతా తెల్లగా అయితే కనిపిస్తుందండి, ఏం కనిపించట్లేదు మంచు వల్ల. మేమైతే ఫస్ట్ పడపర్తి దేవతల గుడిలోకి అయితే వెళ్ళామండి. ప్రదర్శనలు చేసేసి అమ్మవారికి దండం అయితే పెట్టేసుకుని తర్వాత అయితే మా ఊరు మారమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళామండి. మారమ్మ తల్లిని అయితే దర్శించుకున్నాము. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోకి లైక్ అయితే చేసేయండి. మా ఊరు శివాలయం అండి, నేను మండే వ్లాగ్ పెట్టాను కదండి, దాంట్లో అయితే ఫుల్ వీడియో అయితే ఉంటుంది, చూసేయండి. ఇప్పుడైతే మారమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చామండి. లోపల వీడియో తీయడానికి అయితే కుదరలేదు, అప్పటికే లేట్ అయిపోతుందండి, అందుకనేసి ఇంక వీడియో అయితే తీయలేదు మారమ్మ తల్లి దగ్గర. తర్వాత అయితే పల్లపి దేవతల్లి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడైతే ప్రదర్శనలు చేసేసి దండం అయితే పెట్టేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ పిక్స్ అయితే తీసుకున్నామండి గుడి దగ్గర అయితే. నేను మా వారు సింగిల్ పిక్, అలాగే పిల్లలతో కలిపి ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. జనవరి ఫస్ట్ పిక్స్ ఎలా మెమరబుల్గా ఉండిపోతాయి అనేసి. తర్వాత అయితే మా అత్తయ్య గారి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి టిఫిన్కి. మా వైషు అయితే సూర్య నమస్కారం అయితే పెట్టుకుంటుంది గుడి నుంచి రాగానే. చూస్తున్నారు కదా, ఇదైతే మా అత్తయ్య గారు ఇల్లండి, సూర్య నమస్కారం అయితే పెట్టుకుంటుంది వైషు. తర్వాత అయితే అత్తయ్య గారు అయితే టిఫిన్ వేసి ఇచ్చేసారు, టిఫిన్ అయితే తింటున్నారు. తర్వాత అత్తయ్య గారి ఇంటి దగ్గర టిఫిన్లు అయితే చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా అయితే వీడియో తీశాను చూడండి. ఇప్పుడైతే మా వైషు వాళ్ళ నాన్నమ్మ వేసిన ముగ్గులు అయితే చూపిస్తుంది మీకు. ఇవైతే మా అత్తయ్య గారి ఇంటి దగ్గర 2 ముగ్గులు, మా అత్తయ్య గారు వేసిన ముగ్గులు. తర్వాత వైషు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీయించుకుందండి ఇక్కడ. ఈరోజు అయితే మేమైతే రెస్టారెంట్కి అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే ముగ్గులు పెట్టుకున్నాం ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చేసామండి. మా డాడీ అండి హాయ్ ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు, కానీ టీవీ సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల టీవీలో సాంగ్స్ అయితే వస్తున్నాయండి.
మళ్ళీ కాపీరైట్ పడిపోతుంది అనేసి వాయిస్ అయితే కట్ చేస్తానండి. మా వైషు అయితే డ్యాన్స్ అయితే వేస్తుంది. ఖుషి వైషు చూడండి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. మా డాడీ అయితే వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే అయితే చూస్తున్నారండి. తర్వాత అయితే దేవుడి దగ్గరికి అయితే వచ్చి వైషు అయితే దండం అయితే పెట్టుకుంటుందండి. ఖుషి కూడా అయితే వచ్చి దండం అయితే పెట్టుకుందండి. ఇద్దరు కలిపి మళ్ళీ పూజ అయితే చేసేసారు దేవుడి దగ్గర. చూస్తున్నారు కదా ఇద్దరు పూజ అయితే చేస్తున్నారు. ఖుషిత అయితే గంట కొడుతుందండి. వైషు అయితే అక్కడ హారతి అయితే ఇస్తుంది దేవుడికి. వైషుకి అయితే చాలా ఇష్టం అండి పూజలు చేయడం అంటే. కొంతసేపు అయితే ఇద్దరు అయితే ఇక్కడైతే ఆడుకున్నారండి దేవుడి దగ్గర అలా పూజ చేసినట్టు దండం పెట్టుకున్నట్టు గట్ట అయితే. ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను మా డాడీ పిల్లలు అయితే తీసుకున్న ఫొటోస్. తర్వాత ఖుషి అయితే ఆడుకుంటుంది ఇక్కడ. చిన్న బొజ్జింక అటుపక్క అయితే వెళ్ళింది. దాని గురించి అయితే వెతుకుతుందండి ఎక్కడ బొజ్జింక ఉందా అనేసి. మేమైతే రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి 12:30 అయ్యాక అయితే. మేమైతే బలభద్రపురం నుండి ఎస్వి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామండి. అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. సూప్ అయితే చెప్పుకున్నామండి. సూప్ టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అయితే బటర్ గార్లిక్ చికెన్ అయితే చెప్పుకున్నామండి. దీని టేస్ట్ అయితే నాకైతే ఫేవరెట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది క్రీమీగా. తర్వాత అయితే రష్మి కబాబ్ అయితే చెప్పుకున్నామండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. బిర్యానీ అయితే ఏం చెప్పుకోలేదు. ఫ్రైడ్ రైస్ అయితే చెప్పుకున్నాము. పిల్లలు ఉన్నారు కదా ఫ్రైడ్ రైస్ అయితే తింటారనేసి. ఇది కూడా ఫ్రైడ్ రైస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మాకు ఫేవరెట్ అయిపోయినాయి ఇక్కడ ఫుడ్ అయితే. తర్వాత అయితే ఫొటోస్ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. మన వీడియో ఫుల్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.